కొన్నిసార్లు మన మౌనం వాళ్ళ చేతగానితనం అయిపోతుంది. మన మీక్నెస్ వాళ్ళకు వీక్నెస్ అయిపోద్ది. సో మన మీక్నెస్ వాళ్ళకి వీక్నెస్ అయిపోయిందని మనమేమైనా ప్రతీకారం చేద్దామా? నేనంట, నువ్వు యుద్ధం చేస్తే ఒకరిని చంపగలవు. దేవుడు యుద్ధం చేయటం ప్రారంభిస్తే శత్రుశాస్త్రము లేకుండా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవ జనమా, కలవరపడకండి. ఏంటి మరణాలు, ఏంటి ద్వేషాలు? క్రైస్తవుడంటే చాలు కయ్యానికి కాలు దావుతున్న ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏంటి ప్రభువా, నువ్వు చూస్తున్నావా లేదా? నువ్వు ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా, ఎందుకెలా నువ్వు మౌనంగా ఉన్నావా అని ప్రతి క్రైస్తవుని గుండె కదిలిపోతూ ఉంది. బిడ్డలారా, దేవుడు ప్రతీకారము తీర్చుకోలేని చేతగాని దేవుడు కాదు. ఎందుకు ఆయన దీర్ఘశాంతం వహిస్తాడు తెలుసా? శత్రువును కూడా ప్రేమించే మనసు కలిగిన వాడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. క్రైస్తవ ద్వేషించే వ్యక్తులను నిశ్చయంగా ఒకానొక రోజు దేవుడు దర్శించబోతున్నాడు. మేం ప్రకటించిన దానికంటే వారు ఎక్కువగా ప్రకటించేటట్లుగా వాళ్ళ మనోనేత్రాలు నిశ్చయంగా దేవుడు తెరుస్తాడు.